నేను ఒక ప్రైవేట్ స్కూల్లో నా ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా నేను టీచర్గా జాబ్ చేస్తూ ఉన్నాను. అలా 25 years తర్వాత ఇంకా మా పేరెంట్స్ దగ్గర ఉండకూడదు, వారికి భారంగా ఉండకూడదు. ఎందుకంటే నేను వివాహం చేసుకోకూడదని ముందే అనుకున్నాను కదా. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఒక హాస్టల్లో ఉంటూనే నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసుకుంటూ గడిపేదాన్ని. కానీ ఇంకా తల్లిదండ్రుల సంగతి తెలిసిందే కదా. వివాహం చేసేంత వరకు వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. ఆడపిల్ల ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ పెళ్ళి కాకుండా అలా ఉంటే వాళ్ళకి అది ఎప్పటికీ బాధగానే ఉంటుంది కదా. ఎలాగైనా వివాహం చేసి పంపించాలన్న ఆలోచనతోనే వాళ్ళు ఉంటారు. అలాగే నన్ను గురించి కూడా ఆలోచించారు. నాకు వివాహం చేయాలని చెప్పి సంబంధాలు చూస్తూ వాళ్ళు ఉన్నప్పుడు నేను వద్దు అని ఖండిస్తూనే ఉన్నాను. కఠినంగానే వ్యవహరించాను వాళ్ళతో. అయినప్పటికీ వాళ్ళు మానుకోలేదు. మొత్తానికి ఇంకా దేవునికే అప్పగించేశానన్నమాట. అంటే దేవా, వీళ్ళు వివాహం చేయకుండా మానుకోరు, నాకు వివాహం చేసేదాకా వదిలిపెట్టారు, ఇంకా నువ్వే చూసుకో అని దేవుని చిత్తానికి అప్పగించేసుకున్నాను అన్నమాట. నా పరిస్థితులన్నీ నీకు తెలుసు, నీవే నా పట్ల నీ చిత్తం జరిగించు అని దేవుని చేతికి నన్ను నేను అప్పగించేసుకున్నా. బాప్తిజం తీసుకొని ఇంకా నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా. నేను ఇంకా నా తల్లిదండ్రులను ఖండించను. వాళ్ళు ఏది చెప్తే అది వింటాను. నా ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తాను. ఇంకా నువ్వు ఎలా నడిపిస్తే అలా నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అని ఖచ్చితంగా తీర్మానం తీసుకున్నానన్నమాట. అలాగా నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, దేవా, ఇప్పుడు ఎవరైతే సంబంధం నెక్స్ట్ వస్తారో వాళ్ళని నేను ఖచ్చితంగా ఓకే చేసేస్తాను, అడ్డు చెప్పను, నీ చిత్తం జరిగించండి అని ముందే తీర్మానం తీసుకున్నాను. అలా సంబంధం వచ్చింది. వివాహం కూడా దేవుని చిత్తంలో జరిగింది. నాకు వివాహం వద్దు అనుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పిల్లలు పుట్టారేమో అన్న థాట్. అదే కొంతమంది